వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఏపీలో పొత్తుల దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరింది. పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. వారి మధ్య ఆరోగ్యకర చర్చలు జరిగాయి. సూత్రప్రాయంగా దాదాపు ఒక అంగీకారానికి వచ్చారు. వాస్తవానికి టీడీపీ జనసేన కూటమిలోకి చేరకుండా ఉండేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నించారు. రకరకాలుగా అడ్డుకట్ట వేసేందుకు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు. గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినప్పుడు వెనువెంటనే జగన్ కూడా ఢిల్లీ బాట పట్టారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అదేవిధంగా అమిత్ షాను కలిసే ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా ససేమిరా అన్నారు. టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవద్దని కోరినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాత పొత్తుల చర్చలు జరగకపోవడం, ఆ ప్రస్తావనను ఇరు పార్టీలు తీసుకురాకపోవడంతో జగన్ విజయవంతం అయ్యారు అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ వల్ల చర్చలు మళ్ళీ ఓ పట్టా ఎక్కాయి. అయితే చర్చలు కొలిక్కి వస్తాయా రావా అనే అనుమానము మొదలైంది. జనసేనకు 24 సీట్లు మాత్రమే సమర్పించడం పట్ల కూడా వివిధ రకాలైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా కూటమితో నడిచే అవకాశమే ఉందని స్పష్టం చేశారు. అనేకసార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చినా వెనుదిరగాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారు జనసేన అధినేత. మళ్ళీ చర్చలు కొలిక్కి రావడంతో వైసీపీ అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తుంది. సీఎం జగన్ వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్న విషయం విదితమే. వాస్తవానికి అన్ని స్థానాల్లో గెలవలేమని ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కానీ కుప్పం మున్సిపాలిటీకి గెలిచిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కుప్పం మున్సిపాలిటీ గెలిచిన సమర్థత మనకుండగా కుప్పం నియోజకవర్గాన్ని ఎందుకు గెలవలేమని ప్రశ్నించేవారు జగన్మోహన్ రెడ్డి. అయితే టీడీపీ నాయకులు కుప్పంలో ఓటేసిందంతా తమిళియన్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఇష్టం లేని అధికారులు ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవుట్ రేట్గా 6/6 టీడీపీ సాధించడం కూడా వైసీపీకి మింగుడు పడలేదు. దీంతోపాటు టీడీపీ జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటారా చేసుకోరా అనే అనుమానాలు కూడా రాజకీయ విశ్లేషకులు రేకెత్తించారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదవీ గండంగా మారింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంపై పట్టు కోల్పోతామా అనే భావన వైసీపీలో ఏర్పడింది. దీనికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను పదే మార్చడం, ఇన్ఛార్జీలను పదే మార్చడం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీతో సఖ్యతగా ఉన్న కేంద్రం ఇప్పటి నుంచి నిధుల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తారు. దీంతో జగన్ ఇష్టం వచ్చినట్లు బటన్లు నొక్కినా ప్రయోజనం ఉండదు. దీంతోపాటు పార్టీకి అండగా నిలిచే వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇప్పుడు ఎటువైపు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జగన్ చెబుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ, పేదరిక వ్యవస్థకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ని ప్రజలు ఎలా తీసుకుంటారనే చిక్కు ప్రశ్న ఎదురవుతోంది.